అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాలని ఎత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కూటమి సర్కార్లని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేసిండ్రట కూర్పు. చదువుల శాఖల నారా చంద్రాల సార్ తెచ్చిండట ఎంతో మార్పు. సీఎం రేవంత్ సార్ చేసిన పబ్లిసిటీ స్టంట్ అయ్యిందట ఫేలు. తెలంగాణ ముఖ్యమంత్రి సారు సోషల్ మీడియాలో అవుతుండట ఫూలు. కారు పార్టీ ఏలుబడిలా పట్టించుకోలేదట రాష్ట్రం కోసం కొట్లాడిన వల్ల బాధ. ఇప్పుడు వచ్చే కవిత మేడం ప్రేమ వలక పోస్తుంది ఉద్యమకారుల మీద. మహిళా సంఘాల్లో ఉన్నోళ్లకు తీయటి ముచ్చట చెప్పింది సీతక్క. 1 కోటి మంది మహిళలు అప్పు తీసుకొని కోటీశ్వర్లు అవుతారా పక్క. రోడ్డు మీద సోయి తప్పి మందు తాగుతుండు ఎమ్మెల్యే సారు. అందరూ కూడా సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు ఆయన తీరు. ఏపీలో కూటమి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక చదువుల శాఖల సకల సవలతులు చేసి పెద్ద మార్పు తీసుకొచ్చిర్రట. ఆంధ్రప్రదేశ్లో కూడా సర్కారు పెట్టే బువ్వ సక్కదనం లేక పాడుమల్లె కూడు తిని బడిపిల్లలకు పుడ్డు పాయిదాలు అయ్యి దావకాన్ల వాడి ఆగమవుతున్నారు. అంటే మార్పు తెచ్చినామని ఎవరన్నారంటారా ఈ నుండి. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్ పరీక్షలు అన్నాం. సింపుల్ ఇంటర్వెన్షన్. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగా వస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. ఈయనరా ఏపీ సీఎం చంద్రాల సార్ ఏమంటున్నాడో మరి ముఖ్యమంత్రి సార్ అన్నట్టు ఆ రివర్స్ చేసిన ముచ్చట ఏందంటారా సీఎం సారే చెప్తుండో మంచిగా నుండి. రియల్ హీరో స్టూడెంట్స్ వాళ్ళ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ లీడర్ల పోట్వలు పేపర్ల వేసుకున్నాడు బందుకు పెట్టి బడి పిల్లల పోట్వలు ఏపిస్తేనే గేమ్ చేంజర్ అవుతుందా? గేమ్ చేంజర్ అంటే అసలు ఏపీల ప్రైవేట్ బడులు అనేటివి లేకుండా చేసి మీ మనమడైనా కలెక్టర్ కొడుకైనా సిపి మేడం బిడ్డ అయినా ఎవ్వలైనా ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద మంత్రి అయినా అందరి పిల్లలను సర్కారు బడికే దోలి ఆడనే చదువుకునేటట్టు చట్టం తీసుకురాండ్రి. అది పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. పేరుకు పేపర్ల ప్రకటన ఇచ్చినామని ఎచ్చులు చెప్పుకుంటే ఏమొస్తుంది? ఏపీల చాలా జాగాల్లో బడి పిల్లలు బడికి పోయేదందుకు కూడా సడాకులు చక్కగా లేవని అవస్థలు పడుతుర్రు. చిన్న వానడళ్ళు పడితే రోడ్లు మొత్తము చెరువులు కుంటల లెక్క తయారైతున్నాయని తిప్పలు పడుతుర్రు. మీకు శాతనైతే రోడ్లు చక్కదనం చేసి సర్కారు బడుల్లా ఒంటికి రొంటికి పోయేటట్టు బాత్రూంలో పాయకాలను మంచిగా ఏర్పాటు చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకునేందుకు మస్తుగానే తిప్పలు పడుతున్నట్టున్నాడు కదా. సీఎం సార్ అంటే సింపుల్గా ఉంటాడని చెప్పుకోవాలని పబ్లిసిటీ కూడా బాగానే చేసుకుంటున్నట్టే ఉన్నాడట. అగో ఆయనకు ఇప్పుడు ప్రచారం చేసుకునే కర్మేం పట్టిందంటారా? ఇగో చూడురి. ఢిల్లీకి పోయేందుకు శంషాబాద్లున్న గాలిమోటార్ల డిపోకు ముఖ్యమంత్రి సార్ పోతుంటే సీఎం సార్ కాన్వాయ్ పోయేదాకా కామన్ పబ్లిక్ బండ్లను మొత్తం ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ఆపేసిరు కదా. అయితే సీఎం రేవంత్ సార్కు ఈ ముచ్చటెరక ఏమన్నాడట అంటే, నా కాన్వాయ్ పోయేదాకా ఎవల బండ్లను ఆపొద్దు, నేను కూడా గుంపుల గోవిందం లెక్క అందరితోనే కలిసిపోతా అని డీజీపీ సివి ఆనంద్ సార్కు ఆర్డర్లు కూడా వేసిండు కదా. ఖుద్దు ముఖ్యమంత్రి సారే అట్లా చెప్పినాక పోలీసులు ఊకుంటారా? సారి చెప్పినట్టే డ్యూటీలు చేస్తున్నారట. ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ పట్టణంలో ఉన్న గాలిమోటార్ల డిపోలో దిగిన ముఖ్యమంత్రి సారు అందరితోనే కలిసి ఆయన కాన్వాయ్లో పోతుండని ముఖ్యమంత్రి సారు సోషల్ మీడియా ఎక్స్ ఖాతాల ఓ వీడియోను ఆఫీసాలు రెక్కించి యనుమల రేవంత్ సారు ఎంత సింపుల్ గా ప్రయాణం చేస్తుండో చూడుండ్రు అన్నట్టు సబ్బండ తెలంగాణకి ఎరకాయతట్టు చేసిర్రట. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్ లో ఇరగమారుగా తిరుగుకుంటా పెద్ద దుమారం తెచ్చి పెడుతుందట. ఎందుకంటే ముఖ్యమంత్రి సారు రింగు రోడ్డు మీద పోతుంటే ఆడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకుంటాయి, రింగు రోడ్డు మీద బండ్లు ఎందుకు ఆపుతారు, మీరు వీడియో హైదరాబాద్ పట్టణం నడమల ట్రాఫిక్ జామ్ అయ్యే కాడ తీసిపెట్టేది ఉండే అని కొందరు వీడియో కింద కామెంట్లు పెట్టుకుంటా పబ్లిసిటీ స్టంట్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఇంకా కొందరు కామెంట్లు పెట్టుడు. ముఖ్యమంత్రి సారు పబ్లిసిటీ ఫెయిల్ అయిందని కొందరు కామెంట్లు పెట్టుకుంటా పొట్టు వైరల్ చేస్తుర్రట. అయ్యా సీఎం రేవంత్ సారు, అయినా పబ్లిక్ అంటున్నట్టు మీరు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటా పబ్లిక్ తోని కలిసి వాళ్ళ బండ్ల నడమలనే మీ కాన్వాయ్ కూడా కలిసిపోతుంటే మీకు వచ్చే పబ్లిసిటీ మీకు కూడా వస్తుంది కదా. ఇట్లా గొప్పలు చెప్పుకోను వీడియోలు పెట్టుకుంటున్నప్పుడు మరి అవి ఏడదీసురు ఏం కథ అన్నది చూసుకోవాలి కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెబ్బలను పిలుచుకొని మీటింగ్ పెట్టిందట. అప్పట్లో వాళ్ళ అయ్యే కేసీఆర్ సార్ కూడా ఉద్యమకారుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినట్టే కవిత మేడం కూడా పార్టీని పాములకు దేవాలని చూస్తుందా అంటే ఏమో అరుచుకుందాం పాండ్రి. 10 ఏళ్ల ఏలుబడి ఎలుగబెట్టిన కారు పార్టీ ఉద్యమకారులను అవసరానికి వాడుకొని ఏరు దాటినాక తెప్పదలుగా పెట్టినట్టు కూరల కళ్యామాకు లెక్కనే తీసిపారేసిండు. వాళ్ళను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు, ఉద్యమకారులతోనే పార్టీని ముంగడికి తీసుకుపోయి మొదలు వాళ్లకు న్యాయం జరిగినాకనే తతిమ పనులు ముంగటేసుకుంటుందని కల్వకుంట్ల కవిత మేడం ఉద్యమకారుల సంఘం పెబ్బలకు చెప్పుకొచ్చిందట.
అమ్మా దేవనపల్లి కవిత మేడం, అప్పట్లో మీ నాయన కేసీఆర్ సార్ కూడా ఉద్యమకారులను ఆదుకుంటాము, ఇంటికో ఉద్యోగము ఇస్తాము, పింఛన్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము, అన్ని తీర్లు ఆదుకుంటామని మీ లెక్కనే ఉద్యమకారులను ఉబ్బిచ్చిండు. అటెనక సిక్కి ఒడ్డు చేరుకున్నాక నడ్డి మీద దన్నినట్టు చేసుడేంది చేసిండు కూడా. ఏలుబడిలకు వచ్చేదాకానేమో అయ్యా అప్ప అన్నట్టున్నాడు, అధికారంలోకి రాగానే ఎవ్వరు మీరు అన్నట్టు చూసిండు. ఒక మాటలో చెప్పాలంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదీనాక తిన్మారు మల్లన్న అన్నట్టే చేసిండు. అప్పుడు మీరు సప్పుడు కూడా చేయకపోతిరి. ఇప్పుడు ఉద్యమకారుల మీద మీరు ప్రేమొలకబోస్తుంటే అప్పట్లో మీ నాయన్ను చూసినట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రికం అడవి బిడ్డ సీతక్క మహిళా సంఘంలో మహిళల నోట్లే చక్కెర పోయకుండానే తీపి ముచ్చట చెప్పిందట. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని చేతులు లావట్టినరని అంటుంటే, చేతులు లావట్టుడు కాదు సీదా కోటీశ్వరులను చేసినామని చెప్పిందా అంటే అన్ని ముచ్చట్లు మంచిగా చెప్తా పాండ్రి. షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ప్రతి మహిళా సంఘంకు 5 లక్షలు ఇస్తే ఇప్పుడు దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతున్నాము. సర్కారే మహిళా సంఘాలకు ఇచ్చే 10 లక్షలు అప్పుకు మిత్తి కట్టుకుంటుంది. మిత్తి లేని పైసలతోని మహిళలు దందాలు పెట్టుకొని బాగుపడేటట్టు సర్కారు ఇషారా చేస్తుందని సీతక్క చెప్పుకొచ్చిందట. అమ్మా సీతక్క, మీరు చెప్తున్న ముచ్చట ముద్దుగానే ఉన్నది, మంచిగానే మహిళలు మురిపిస్తుర్రు. మీ షై పార్టీ ఏలుబడిలకు వస్తే గెలిచిన వెంటనే 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని అంటిరి. ప్రతి ఆడబిడ్డకు నెలకి 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తామని అంటిరి. ఆడబిడ్డ పెళ్లి అయితే 1,00,000 రూపాయల నగదు సాయమే కాదు తులం బంగారం కూడా ఇస్తామంటిరి. చేయుత పథకం కింద పెరిగిన పింఛన్లు ఇస్తామంటిరి. కాలేజీలకు పోయే ఆడవిళ్లకు స్కూటీలు ఇస్తామని ఎన్నికల ముంగట అంటిరి. గెలిచిన 100 దినాలనే అవన్నీ అమలు చేస్తామని ములుగుకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగా అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగా అన్నట్టే ఏతులకు చెప్తిరి. ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టి అయినా మీరిచ్చిన హామీలు పురాగా అమలు చేసింది లేదా? పేరుకు గొప్పలు చెప్తిరి కానీ పథకాలు కొలాయించేదైతే లేకపాయే. ఇప్పుడన్నా ఈగురంతోనే మహిళలకు ఇస్తామన్న పథకాలు కొలాయించే పని పెట్టుకొని వేయడం మంచిగానే ఆలోచన చేస్తుర్రు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక ఆయన చేసిన పని చూస్తే ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్ మీద కాకరెచ్చి ఉంచుడే కాదు, ఎడమకాలు చెప్పందుకొని చెడామడా చెంపలు వాయ చంపుతారు కావచ్చు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీల చెప్పుతోని కొట్టేంత చెడ్డ పని ఏం చేసిండంటారా? ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్న చూడుర్రిగో. కేరళ రాష్ట్రంలో కొత్త కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా తిరువనంతపురంలో షై పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టిరట. కొల్లం నియోజకవర్గం నుంచి షై పార్టీ ఎమ్మెల్యే గెలిచిన బిందుకృష్ణ మేడం కూడా మీటింగ్ కు హాజరుపడేందుకు వస్తుంటే ఎదురుగా వచ్చిన షై పార్టీ లీడర్లకు చేతుల షై చేసుకుంటా మర్యాద చేస్తుంటే మహిళ అని కూడా తెలిసి కావలసుకొని మరీ పోయి షై పార్టీ లీడర్ చెరియని పిలిపనే పోయిన ఇట్లా బలిమిటికి ఆమెను అల్మించుకోవాలని చూసిండట. ఆమె చేతుల షై చేసేందుకు చేతిస్తే చేతులు పక్కకు అనుకుంటా గట్టిగా అల్మించుకోను మీదికి పోయిండట. అంతమంది వీడియోలు చూడంగానే వీడియోలు తీయంగా లీడర్లంతా ఉండంగా కూడా ఇట్లా మహిళా లీడర్ను ముట్టుకోవాలని ఎట్లా అనిపించిందని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్యను ఫిలిప్ను పొట్టు తిడుతుర్రట. కాంగ్రెస్ లీడర్లకు కామకోరికలు ఎక్కువైనట్టున్నాయి. ఇసొంటి లీడర్లు చేయంగానే షై పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని కామెంట్లు పెట్టుకుంటా పొట్టు తిట్టుకుంటా వీడియోను దింపుతున్నారట. అయినా క్రమశిక్షణ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు చర్యను ఫిలిప్ చేసిన పనికి ఏమంటారో చూడాలి. మహిళలను గౌరవించుడు అంటే ఇదేనా? ఇప్పుడిప్పుడే ఆడోళ్ళు రాజకీయంలోకి వస్తున్నారు. రేపు ఇట్లా బలిమి చేసేటోళ్ళు ఉంటారని పాలిటిక్స్ లకు రావాలనుకునే ఆడోళ్ళు వెనక ముందు అయితే ఎట్లా ధైర్యం చేస్తారా అంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. 10వ తరగతి ఫెయిల్ అయిన స్టూడెంట్స్కు షై సర్కారు ఇప్పుడు ఓ చక్కని ముచ్చట చెప్పింది. 10th క్లాస్ ఫెయిల్ అయిన పిల్లలకు అంత మంచి ముచ్చట ఏం చెప్పిందే బాలన్న అంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందో ఎందుకట్లా చెప్పిందో అన్ని ముచ్చట్లు కూడా ఆలస్యం చేయకుండా మీకు ఒకటెనక ఒకటి పూసగుచ్చినట్టు వివరిస్తా పారి. మొన్నటికి మొన్న రాసిన 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు షై సర్కారు ఏం చెప్పింది ఏం కథ అంటే, మే 12 తారీఖు నుంచి ప్రత్యేక క్లాసులు తీసుకొని సబ్జెక్టులు చెప్పే సార్లతోని మేడాలతోని పిల్లలకు పాఠాలు చెప్పిపోతున్నారట. పిఎం శ్రీ పాఠశాలల్లో ఉత్తపుణ్యానికి ఉచితంగా చదువు చెప్పించి వాళ్లకు గైళ్లు కూడా ఇవ్వబోతున్నారట. పొదుగల నాస్తా కూడా పెట్టి వాళ్లకు తొవ్వ ఖర్చులు కూడా ఇవ్వబోతున్నట్టు సర్కారు చెప్పుకొచ్చిందట. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం? మొన్న 10వ తరగతి ఫెయిల్ అయినము, పాఠాలు అర్థం కాలేదు, ప్రశ్నలకు సమాధానాలు రాయలేదని అవస్థలు వడ్డోళ్ళంతా కూడా పిఎం శ్రీ బడికి పోయి ఆడ 10వ తరగతి ఫెయిల్ అయిన పిల్లలకు చెప్తున్న పాఠాలు మంచిగా విని మళ్ళా పరీక్షలు రాసి 10వ తరగతి పాస్ కాండ్రి. మొన్ననే ఫెయిల్ అయినము మళ్ళా పాస్ అవుతామా అని ఫిగర్ పెట్టుకోకుర్రి. ఫెయిల్ అవుడు పాస్ అవుడు అనేది కామన్. అన్ని రోజులు ఒక్క తీరు ఉండయి. ధైర్యంగా ముంగడికి పోవాలి, దర్జాగా చదువుకోవాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణ చేయి సర్కారు రైతు డిక్లరేషన్ పేరుతోనే అన్నదాతలను ఆగం చేసిందని కారు పార్టీ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ బల్గమును ఎంటబెట్టుకొని పోయి చేయి సర్కారుకు నాగార్జున సాగర్ కృష్ణానదిలో పిండం పెట్టి పిండ ప్రదానం చేసిండట. మరి కారు పార్టీ వాళ్ళు పెట్టిన పిండాన్ని కాకి ముట్టిందా గంగల కలిపి రాలేదా చూద్దాం పండ్రి. ఇన్నరా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సారు ఇట్లా కృష్ణానది ఒడ్డుకు రాబందు రేవంత్ సర్కారు ఓవాలే రైతు బంధు కేసీఆర్ సారు రాజ్యం రావాలని అనుకుంటా చేయి సర్కారు అమలు చేస్తామని చెప్పిన రైతు డిక్లరేషన్ ఇప్పటిదాకా అమలు చేయలేదని పిండం పెట్టిండట. రైతు బంధు దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష పిండ సోబర్ పిండ శేషం పిండ శేషం ప్రతిష్టతు. చూసినా ఇట్లా అయ్యవారిని పిలుచుకొని చేయి సర్కారు వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ కు పిండం పెట్టిండట. అటెనక సిక్క పిండమును తీసుకుపోయి ఇట్లా అనుకుంటా గంగల కలిపిర్రట. అయ్యా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సారు చేయి సర్కారు ఎన్నికల ముంగట ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని పిండం మంచిగానే పెట్టిర్రు. మీరిట్లా పిండ ప్రదానం చేసిన దాన్ని బట్టి చూస్తే మీ కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ కూడా 10 ఏళ్ల కింద ఏలుబడి చేసిన దాన్ని బట్టి చూస్తే దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. చేసిండా KG2 PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. రిక్షదొక్కటి ఆయన కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఒకటే స్కూల్లో ఒకటే బెంచి మీద కూర్చొని చదువుకునే రోజులు తెస్తా అన్నాడు. తెచ్చిండా? ఇట్లా చెప్పుకుంటా పోతే మీ కేసీఆర్ సారు హామీల చిట్ట యమలోకములున్న పాపాల చిట్టంతా పెద్దగా ఉంటది. అవన్నీ అమలు చేయలేదనే మార్పు కోరుకున్న ప్రజలు కారుకు కాలిచ్చి చేయిల చేతులు కలిపినరు కదా, మరిచిపోతే ఎట్లా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పిఠాపురం నియోజకవర్గం పసుపుకోమ పార్టీ ఇన్ఛార్జిగా పగ్గాలు పట్టుకున్న వర్మసార్ను ఆ పదవిలోకి వెళ్ళి తీసేసిరట. అగో పిఠాపురంలో పసుపుకోమ పార్టీని పచ్చగా నమనమలాడించిన వర్మసార్ను ఎందుకు ఇన్ఛార్జి కొలువు నుంచి తీసేసిండ్రంటారా? అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా అర్థమవుతాడు చెప్తా పాండ్రి. చాలా దినాల సందే పిఠాపురంలో పసుపుకోమ పార్టీ లీడర్లకు జనసేన పార్టీ లీడర్లకు పంచాయతీ అవుతున్నది కదా. ఎప్పుడు చూసినా పాము ముంగిసలులే పిల్లి ఎలుకలు పోరు పెట్టుకున్నట్టే ఉండే. ఆలోలి ముదురుకుంటూ వచ్చింది. ఆడికైనా పార్టీ పెబ్బ నారా చంద్రాల సార్ ఇండైరెక్ట్ గా కూడా వార్నింగ్ ఇచ్చే. అదట్లుంటే ఉన్నట్టుండి ఒక్కపారే పసుపుకోమ పార్టీ పిఠాపురం పెబ్బ పదవి నుంచి వర్మసార్ను తీసేసేసరికి ఆయన ఊకుంటాడా? ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి కడుపుల బాధ నాపుకోలేక కండ్లలకు నీళ్లు తెచ్చుకొని మాట్లాడుకుంటా నడమలకి వెళ్ళి లేచిపోయిండట. పార్టీ కోసం పదవులను టికెట్లను కూడా ఇడిచిపెట్టి తెలుగుదేశం పార్టీకి రామునికి ఉడత సాయం లెక్క షాగిరి చేస్తే ఇదేనా మీరిచ్చే మర్యాద అని మనసులో అనుకున్నాడో ఏమో కానీ మనసు అయితే మస్తు చిన్నగా చేసుకున్నాడు. కానీ చాలా దినాల సందే జనసేన పార్టీ పెబ్బ పవనాల సారు మీదికి పంచాయతీ నడుస్తున్నది. కావాలనే ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తీసేసిండ్రు కావచ్చు అంటుర్రు. అయినా ఎన్ని కయ్యాలైనా ఎన్ని కొట్లాటలైనా తోడబుట్టిన అన్నదమ్ముల లెక్క ఇంకా 15 ఏళ్ల దాకా కలిసే ఉంటామని అప్పట్లనే పవనాల సారు కూటమి సర్కారు పొత్తుముచ్చట్ల శానసాలని చెప్పుకుంటా వచ్చుడు. కానీ ఇప్పుడు ఇట్లా వర్మసార్ను తీసేసేసరికి కూటమి ప్రభుత్వంలో కూడా సాటుగా కయ్యాలు ముదిరి పాకానికి వచ్చినట్టున్నాయి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ ప్రజలంతా హైడ్రా ఉండాలి, హైడ్రాతోనే మాకు న్యాయం జరుగుతుందని అంటుర్రట. ఉదికు చేయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక అడ్డమైన హైడ్రాను పట్టుకొచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి పేద ప్రజల ఇండ్లను ఏం లేకుండా కూలగొడుతుండ్రని అంటుంటే ప్రజలే హైడ్రాను కోరుకుంటున్నారని ఎవరన్నారంటారా? మీరే చూడుర్రి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఔటర్ రింగ్ రోడ్ దాకా మా పరిధి దాదాపు 2300 చదరపు కిలోమీటర్లు 1.6 లక్షల మంది జనాభా ఉంటారు. హైడ్రా జోన్ హైడ్రా ఏరియాస్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ దాకా 1.6 లక్షల దాకా ఉన్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మీరు చూస్తే ఆల్మోస్ట్ 35 to 40% పాపులేషన్ హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్. సో బట్ ఏదైనా కానీ ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. సో ప్రజలు బాగా ఏదైతే కనుక ట్రస్ట్ విశ్వాసం హైడ్రా మీద పెట్టుకున్న దానికి మేము కూడా అందరం కృతజ్ఞతగా ఉన్నాము. మేము తప్పకుండా మా నుంచి మా స్థాయి శక్తుల ఎంత చేయగలుగుతో అంత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నరా హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ ఏమంటుండో, హైడ్రాను మొత్తం ప్రజలు కోరుకుంటున్నారు, మేము కూడా మా శాతనైన కాడికి పనులు చేసుకుంటా వస్తున్నామని చెప్పుకరా. బట్టి అయ్యా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు ఉదికు హైడ్రా వచ్చుడేమో కానీ కడుపు మాడుచుకొని కాయకష్టం చేసుకుంటా నిల్వనీడా చేసుకుంటే బుల్డోజర్లను పెట్టి మాకు ఉన్న గూడు ఏం లేకుండా నేలకు వట్టియే పడితేరని ఉదికు పేదలు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఇప్పుడు ప్రజలు కోరుకున్నట్టు గానొస్తుందా? నివద్దనేమి హైడ్రా చెరువులు చెరబట్టి కుంటలు గూడిపేసిన వాళ్ళ కూసాలు కదిలిస్తే మొదలు పోయి మీరు ఒక పని చెయ్యండి. పెద్ద పెద్ద లీడర్లు ఎకరాలకు
ఎకరాలు కబ్జాలు పెట్టి బంగ్లాలు భవంతులు లాబట్టి బాగా ప్రభుత్వ భూములు వాళ్ళ అయ్యాల జాగీర్లు అయినట్టు కబ్జాలు పెట్టిరట. పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపినట్టే వాళ్ళ ఇండ్ల మీదకి కూడా పంపి మీని ఏదో సాటుకోండ్రి, అట్లా చేయకుండా మమ్మల చూడుండ్రి మా అందం చూడుర్రి అన్నట్టు పేదల ఇండ్లు కూలగొట్టి మేం సర్కారు భూములు చెరబట్టకుండా ఆపుతున్నామని ఏతులకు చెప్పుకునేందుకు మీకు శాతనైతే ఎంతో మంది లీడర్లు అడగోలుగా స్కాములు చేసి భూములు కబ్జాలు పెట్టి కూర్చున్నారట. అసొంటోళ్ళ భాగోతం బయట పెడితే మీ హైడ్రా అస్సలు పనిచేస్తుందని అప్పుడు మీరన్నట్టే ప్రజలు హైడ్రా కావాలని కోరుకుంటారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు నియోజకవర్గంలో గెలిచిన టీవీకే పార్టీ ఎమ్మెల్యే విజయ్ శరవణ్ సార్ చేసిన పని చూస్తే ఇప్పుడు ఆయనను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించుకున్నాంరా అని తంజావూరు ప్రజలంతా ఇక నెత్తి నోరు కొట్టుకుంటున్నారు కావచ్చు. ఇప్పుడు అంత ఎగురం తప్పిన పని ఎమ్మెల్యే సాబు ఏం చేసిండే బాలన్న అంటారా? మీరే చూడురి. చూసినరా, ఎమ్మెల్యే అనే సోయి కూడా లేకుండా నడి రోడ్డు మీద బీరు సీసా పట్టుకొని ఇట్లా దోస్తులతోని కలిసి సిగ్గు లేకుండా సిందులే వాటే. ఇక గిసొటి ముచ్చట్లు చూసే సిగ్గుందాయే జిడిగింజ అంటే నల్లగున నాకేం సిగ్గు అనే శాస్త్రం పుట్టిందేమో. తంజావూరు ఎమ్మెల్యే అయి ఉండి ఇట్లా తాగుబోతు ఏషం వేస్తే నియోజకవర్గం ప్రజలను ఏం పట్టించుకుంటాడు? అయినా ఇసొంటో నా ఎమ్మెల్యే గెలిపించుకున్నామని ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇరగమరగా దింపుకుంటా ఎమ్మెల్యే ఇజ్జత్ మొత్తం తీసి ఇంటర్నెట్లో పెడుతున్నారట. ఉదికు తమిళనాడులో టీవీకే పార్టీ పెబ్బ విజయ్ సారు సర్కారును కొలువు తీర్చేందుకు ఆయన తిప్పలు ఆయనకుంటే తాగిన నోరేమో చేసింది అన్నట్టు ఇట్లా ఎమ్మెల్యే అయి ఉండి రోడ్డు మీద తప్పదాగి కుప్పిగంతులు ఏసుడు ఏందని కామెంట్లు పెట్టుకుంటా పొట్టు వేసుకుంటున్నారట. అయిపోయి తాగినోడు ఏడనన్నా సాటుకు దాగి నీట్గా మళ్ళా బయటకు వచ్చినా అయిపోవు. అట్లా కాకుండా ఇట్లా సిందులు వేసుడు ఎందుకు, సిగ్గు తీసుకునుడు ఎందుకు? అయ్యా ఎమ్మెల్యే గారు, మొన్నటి ఎన్నికల్లో మీరు గెలిచినామనే సోయిలకు ఇంకా రాలేదా? లేకుంటే అధికారం మనదే ఏం చేసినా నడుస్తుందనే అనుకుంటురా? ఎట్లా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే సారు పర్ఫార్మెన్స్ ఎట్లున్నది? ఇంకా విమానం తిన్నాక ఓటర్ల ఇండ్ల ముంగట్టే ఎగుడతారా? ఎట్లా ఇంత ఇజ్జత్ తీసుకున్న ఈయన మీద మరి టీవీకే పార్టీ క్రమశిక్షణ చర్యలు ఏమన్నా తీసుకుంటుందా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో షై సర్కారు ఏ తాశీలి గడియల ఏలుబడిలకు వచ్చిందో కానీ రైతులకు వచ్చినంత రామగోస ఈ రాష్ట్రంలో ఎవ్వలకు రాలేదు. పోన్రి, మొన్నటిదాకా ఎరువుల కోసం తిప్పలు పడుతుంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్లలో పోసిన ఒడ్లు కొంటలేరని అవస్థలు పడుతురట. వాళ్ళ బాధ చూస్తుంటే మనకే బాధ అనిపిస్తున్నది. రాజకీయం లీడర్లకి ఎందుకు బాధ అనిపిస్తలేదో, కనికరం వస్తలేదో. షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాక అన్నదాతల అవస్థలు అయితే చెప్పొస్తలేదు. పెట్టుబడి సాయం కింద సర్కారు ఇచ్చే రైతు భరోసా కూడా యాళ్ళకి ఇయ్యకపోయేసరికి అప్పులు తెచ్చుకొని మరి లాగోడు ఖర్చులు పెట్టుకుంటే యాళ్లకు ఊరియా బస్తాలు కూడా ఇయ్యక అట్లా తిప్పలు పెట్టిరు. ఇప్పుడు చేతికొచ్చిన పంటను తెచ్చి ఐకేపీ సెంటర్లలో పోస్తే ఆఫీసర్లు కొనకుండా ఇట్లా తిప్పలు పెడుతురట. చెడగొట్టు వానలతోని చేతికొచ్చిన పంట మొత్తం చెర్ల పోసినట్టే అవుతున్నదట. ఒకరోజు కాదు, 2 దినాలు కాదు, నెల దినాల సంధి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసి పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినా ఇప్పటికీ కూడా సర్కారు సప్పుడు చేస్తలేదు. ఐకేపీ సెంటర్లలో పోసినా ఒడ్లు కొట్టలేదు. కొందరు రైతులు గుండెవాలికి చచ్చిపోతున్నా కానీ మళ్ళీ సర్కారు మనసుగా అరుగుతలేదు. ఆరుగాలం కష్టం మొత్తము ఆగమయ్యే కాడికి రాబట్టి ఇక కాంగ్రెస్ లీడర్లను చెప్పమంటే రైతే రాజు, కార్మికుడు ఒక దేవుడని చెప్పుకుంటారు. షై పార్టీ వాళ్ళు మాటల్లో చెప్తారు కానీ చేతల్లో చూపెట్టరు అనేదందుకు ఇగో రాష్ట్రంలో ఇట్లా రైతులు రంది పడుతుంటేనే ఇప్పుడిప్పుడు మనసుకు పడుతుంది. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుందా అనుకోలేదు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు పేరుకు ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నాడు కాదు, మొదలు అన్నదాతలకు తిప్పలు కాకుండా ఐకేపీ సెంటర్లలో పోసిన ఒడ్లు ఎంటదెంట కొనే ప్రయత్నం చేయరు సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.